ఈ ఉద్యమం తరహాలోనే ఉంటే బాగుంటుంది. బట్ ఉద్యమంలోకి రాజకీయ పార్టీలు ఎంటర్ అవుతున్నాయి. ఎందుకంటే గతంలో కామన్‌వెల్త్ గేమ్స్ సంబంధించినటువంటి విషయమే గాని, లేదంటే 2జీ కుంభకోణంకి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు అప్పుడు యూపీఏ ప్రభుత్వం భారీగా ఎదుర్కొంది కాబట్టి, ఆ రోజు లోక్పాల్ బిల్లు కోసం ఒక భారీ ఉద్యమం వచ్చింది. అవునన్నా కాదన్నా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి, సో భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా కలిసొచ్చింది ఆ ఉద్యమం అని చెప్పడంలో సందేహం లేదు. సరే ఢిల్లీలో అధికారం వచ్చారా రాలేదన్నది సెకండరీ థింగ్. బట్ ఇప్పుడు ఇదే కాక్రోచ్ పార్టీ అదే ఉద్యమాన్ని అన్ని రాష్ట్రాల్లో కొనసాగిస్తున్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి మేమే కాక్రోచెస్ అని చెప్తున్నప్పుడు, సో రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఓన్ చేసుకొని రాజకీయంగా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? రాజకీయ పార్టీల ప్రభావం కాక్రోచ్ పార్టీ పైన పడే ఛాన్స్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమైనా చెప్పొచ్చు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆయన అటువంటి కామెంట్ చేయొచ్చు. నేనేమంటున్నానంటే ఏ ఉద్యమం అన్నా తీసుకోండి. ఉమ్, మనకి అంటే ఇటీవలి ఉద్యమం అంటే గడిచినటువంటి 50 సంవత్సరాల్లో జరిగినటువంటి ఉద్యమాల్లో ఉమ్, జయప్రకాష్ నారాయణ ప్రారంభించినటువంటి సంపూర్ణ విప్లవం ఉమ్, 1970 దశకంలో ఆ సంపూర్ణ విప్లవం అనేటువంటి పిలిపించినటువంటి జయప్రకాష్ నారాయణ అధిక ధరలు లేకపోతే ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాలను ఆయన ముందుకు తీసుకొచ్చారు. దానిలో ఎవరు యాక్టివ్ గా పాల్గొన్నారు? ఈ ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలన్నీ కూడా దానిలో యాక్టివ్ గా పాల్గొన్నాయి. అది ఒక వాస్తవం. అట్ ది సేమ్ టైం ఆ రోజు కాంగ్రెస్ లో కావచ్చు లేదా ఇతర పార్టీల్లో యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మన నితీష్ కుమార్ కానివ్వండి, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ కానివ్వండి, ములాయం సింగ్, లేకపోతే వీళ్ళందరూ కూడా ఆ రోజు యువకులుగా ఉండి దానిలో భాగస్వాములు అయ్యారు. అందుకని ఈ సిజేపీలో కూడా డెఫినెట్ గా రాజకీయ పార్టీలు ఏ రూపంలో జోక్యం చేసుకుంటాయి, లేకపోతే దానికి మద్దతుగా ఎట్లా ఉంటాయి ఏమిటి అనేటువంటిది మనం ఇంకా చూడాల్సి ఉంది. బట్ ఇప్పుడు ఇది ఒక ఆ కొత్త స్థాయిలో సీజేపీ ఉంటుందా సార్? మీరు అన్నట్టు జయప్రకాష్ నారాయణ సంపూర్ణ క్రాంతి అదే ఉద్యమం అందుకనే చేసినట్టు, ఆ అంటే ఆ విధానం అయితే స్థాయిలో అదే కనిపిస్తోంది, ఆ పాయింట్స్ అవే కనిపిస్తున్నాయి, పోరాటం ఒకటే కనిపిస్తోంది. కనిపిస్తున్నాయి. ఉమ్, కానీ మరి అటువంటి జయప్రకాష్ నారాయణ స్టేచర్ కలిగినటువంటి నేత ఇప్పుడు ఎవరు లేరు కదా ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. దీని వెనకాల లేరు కదా. అందుకని ఇప్పుడు అంటే ఆ రోజు 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు, భౌతిక పరిస్థితులు, సమస్యలు ఒకటే కావచ్చు. నిరుద్యోగం, దారిద్ర్యం, ధరల పెరుగుదల, ఇట్లాంటివన్నీ అప్పుడు అదే సమస్యని ముందుకు తీసుకొచ్చింది. గుజరాత్ లో జరిగిన ప్రారంభమైనటువంటి ఉద్యమం నుంచి మనం ఇవన్నీ చూసినప్పుడు. కానీ మరి అటువంటి ఒక స్టేచరు, క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు ఉన్నాడని అంటే ఇప్పుడు లేరు. మరి లేనప్పటికీ ఈ సమస్యలు పరిష్కారం కావాలి కదా. ఈ పరిష్కారం కావాలంటే ఏ రూపం తీసుకోవాలి? మీరు రాజకీయ పార్టీలు అందరూ ఫెయిల్ అయ్యారు కనుక ఎవరు రావద్దు, మా ఉద్యమం రావద్దు, లేదా మా దగ్గర రావద్దు అని చెప్పేసి సిజేపీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పగలరా? ఒకవేళ చెప్పేట్లయితే అది దానికి ఉండేటువంటి పరిమితులు ఒక గిరి గీసుకొని సార్ ఉండేట్లయితే, దీంట్లో ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి ఉండేటువంటి ఎజెండా ఆ రాజకీయ పార్టీకి ఉంది. సార్ దానిలో దీంట్లో